ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ల నుంచే పుట్టింది. సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము గుడ్లప్పగిచ్చి చూస్తూ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటుంటే, రాష్ట్రానికి తీరని నష్టం జరగబోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతూ ఉంది. అందువల్ల అట్లాంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మీద ఈరోజు మేము మాట్లాడాలనుకుంటా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల, కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది. ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళీ మొదలైంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్ల, ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా, కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతూ ఉంది. పైకి ఏం మాట్లాడుతున్నారు, ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి గోదావరిలో అన్ని నీళ్లు ఉన్నదే నిజమైతే, సముద్రంలో కలిసే నీళ్ళు అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టినరు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసిండ్రు? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి. ఒకటి, అన్ని ప్రాజెక్టుకు రావాల్సిన సిడబ్ల్యూసి నుంచి 9 డైరెక్టరేట్ల నుంచి తెచ్చాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాం, లాస్ట్కు టీఏసీ ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు 2018లో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన ఉత్తరం ఇది. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, Kaleshwaram project unilaterally without approval from FRMB, Apex Council or CWC against the provisions under section 84(3), 85(d) of AP Reorganization Act 2014. As per 11th schedule at para 7 of AP Reorganization Act 2014, no new projects based on water resources arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the state of Telangana or state of Andhra Pradesh without obtaining sanction from Apex Council. ఇది మీరు రాసిందే. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదు, ప్రాణహిత చేవెళ్ల కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది. ఇట్లా చాలా ఉత్తరాలు రాశారు. చివరికి మనం తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్, మన భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం గోదావరి మీద. భక్త రామదాస్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న ఆయకట్టే, అది ఎస్ఆర్ఎస్పిలో భాగంగా ఉన్న ఆయకట్టుకు టేలెండ్కు నీళ్లు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాం. ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి, దీన్ని రద్దు చేయాలి, ఈ లిఫ్ట్ కట్టనీయొద్దు అని చెప్పి కూడా అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి లేఖ రాసింది.
ఇట్లా చాలా లెటర్లు. ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లెటర్. మీరు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు, దిండి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు, ఇది కొత్త ప్రాజెక్టు, మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు, దీన్ని ఆపాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్. సరే, ఇట్లా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన 20-30 లెటర్లు ఇవి. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణ ప్రాజెక్టులను నిలిపివేయాలని, అనుమతులు ఇవ్వొద్దని, మీరు ఎట్లా కడతారని కోర్టుల్లో కేసులు వేశారు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేసిండ్రు. అయితే ఈరోజు మరి నేను అడుగుతా ఉన్నా, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా?